తొలగించారు. తదుపరి జ్ఞాని చేసిన కర్మంబు వారికేమి ఒసగదు లోకోపకారమగును అని వినుంటారు మీరు. అలా రాష్ట్ర వర్ధనము ఎదకోరు రాజు మేలు రాష్ట్రము కోరు దాన కార్యము అనంగరాదు బ్రహ్మోత్తరములైన ప్రజల ఏకముఖపు కోర్కి తదంతరాత్ముడొసగడే. అంటే నిరంతరం రాష్ట్రాభివృద్ధిని హృదయపూర్వకంగా కోరుకునే రాజుక్షేమాన్ని రాష్ట్రం కోరుకుంటుంది. ప్రజల ఏకీకృత ఆకాంక్షను ఆ సర్వాంతర్యామి తీరుస్తాడు. ప్రజాబలమే నిజమైన బలం. తన తెలుగు ప్రజాబాహుళ్య క్షేమాన్ని నిరంతరం కోరుకునే జనతా జనార్దనుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగు బిడ్డల మిన్నంటే హర్షధ్వానాల మధ్య వారందరి తరపున ముఖ్య ప్రసంగానికి సభక్తికంగా సగౌరవకంగా సమ్మానపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. Okay, volume you have to keep properly. Yeah. His Excellency, Ambassador of India in Switzerland, respected Sri Mridul Kumar Garu, గౌరవ మంత్రివర్గ సభ్యులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్, రియల్ టైమ్ గవర్నెన్స్, హెచ్ఆర్డి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రివర్యులు, అది కూడా ముందే చెప్పాడు చాలా గ్లామరస్ పోర్ట్ఫోలియో అని. గ్లామరస్ పోర్ట్ఫోలియో ఎన్ఆర్ఐస్ అందరికీ కనెక్ట్ చేయగలిగిన రోజున ఎక్కడ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఉన్నా రావాలంటే ఈజీగా రావడానికి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాంటి కీలకమైన మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, అదే మరి గౌరవనీయులు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మినిస్టర్ భరత్ గారు, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు గౌరవనీయులు రవికుమార్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యూరోప్కు సంబంధించి పెద్ద ఎత్తున వచ్చారు. మీరు ఎన్నిసార్లు వచ్చినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది నాకు. అది అనుబంధం. అలాంటి మిమ్మల్ని ఓసారి చరిత్ర, నేను జురిక్కి 95 నుంచి వస్తున్నా. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు రావాలని ఆలోచించింది మొట్టమొదటి పాలిటీషియన్ నేనే అనుకుంటాను, ఒక చీఫ్ మినిస్టర్గా. అప్పటి నుంచి వస్తే అప్పుడు ఎవరు ఇక్కడ తెలుగు వాళ్లే లేరు, ఇండియన్స్ కూడా తక్కువ ఉన్నారు, అసలు తెలుగు వాళ్ళు లేని పరిస్థితి. అలాంటిది ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే విజయవాడలో ఉన్నావా, విశాఖలో ఉన్నావా, తిరుపతిలో ఉన్నామా, ఎక్కడున్నావో అర్థం కాకుండా ఉంది. ఎక్కడ పోయినా మీ అభిమానం చూస్తే నా జీవితంలో ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేం. అలాంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. 20 దేశాల నుంచి వచ్చారు. యూకే, యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చారు. జర్మనీ సోదరులైతే ఉదయం నుంచి చూస్తున్న అభ్యర్థులు వదిలిపెట్టలేదు వాళ్ళు. గుడ్. ఒకప్పుడు నేను ఐర్లాండ్కి వచ్చాను కానీ ఒక్కరు కనపడలా ఆ రోజు. ఈ రోజు ఐర్లాండ్ లో చూస్తే ఏ పాష్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే వేల మంది జాయిన్ అయిపోయే పరిస్థితికి వచ్చారు, వందల మంది.
ఇదే మాదిరిగా స్వీడన్, చేలు పైకెత్తండి, స్వీడన్ వాళ్ళు చేలు పైకెత్తండి. అదే మరి నెదర్లాండ్స్, ఇటలీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, బెల్జియం, ఆఫ్రికా, పోలాండ్, స్పెయిన్, మాల్టా, లాట్వియా, సైప్రస్, పోర్చుగల్, లగ్జంబర్గ్, అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే చాలా సంతోషం. ఇప్పుడే అడిగాను, ఎన్ఆర్టీకి ఎంతమంది మెంబర్షిప్ ఉందంటే 2 లక్షల మంది మెంబర్షిప్ కలిగిన వ్యవస్థ ఎన్ఆర్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 148 దేశాల్లో ఎన్ఆర్టీ వ్యవస్థ ఉంది. ఇప్పుడు 195 దేశాలు, 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. కానీ ఎన్ఆర్టీ ఉండేది మాత్రం 148 దేశాల్లో ఉంది. తొందరలోనే మిగిలిన 47 దేశాల్లో కూడా ఎన్ఆర్టీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ఉండే ఏకైక వ్యవస్థ ఎన్ఆర్టీగా ఉండాలని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే 40 లక్షల మంది ఎన్ఆర్ఐస్ అన్ని తెలుగు వాళ్ళంతా వివిధ దేశాల్లో ఉన్నారు. అంటే ఒక 10%, ఇది ఒక 20% పెరగాలి. భారతదేశంలో మొత్తం 4 కోట్ల మంది విదేశాల్లో ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఇవన్నీ కూడా ఓసారి 118 తెలుగు అసోసియేషన్లు ఎన్ఆర్టీతో అసోసియేట్ అయ్యారు. 400 తెలుగు అసోసియేషన్స్ ఇంకా ఉన్నాయి. అంటే అందరూ అసోసియేషన్స్ పెట్టుకుని వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే సంక్రాంతి బ్రహ్మాండంగా ప్రైజులు కూడా ఇప్పించారు. అచ్చ తెలుగువాడు పిల్లలను చూస్తే పంచె కట్టుకొని ముచ్చటేస్తున్నాడు. అంత బాగా, అంటే మన సాంప్రదాయాలను కాపాడుకోవడానికి కోడి పందాలు తప్ప అన్ని చేశారు ఇక్కడ. అవి కూడా అలో చేయరు కాబట్టి చేయలేదు, కానీ లేకపోతే అది కూడా మీరు చేసేవాళ్ళు. అదే మా జల్లెకట్టు, కోడి పందాలు 2 లేవు ఇక్కడ. అందుకని ఇవన్నీ చూసినప్పుడు చాలా సంతోషం. 25-30 సంవత్సరాల కంటే ముందు 95లో నేను ఒక ఆలోచన, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని ఒక ఆలోచన చేశాను. నాలో ఒక చిన్న పొరపాటు ఉంటుంది, ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తా ఉంటా దూరదృష్టితో. ఆ రోజు నేను విజన్ 2020 తయారు చేశా సమైక్య ఆంధ్రప్రదేశ్కి. అందరూ నన్ను ఎగతాళి చేశారు. 420 అన్నారు, ఈయనకి ఏమీ రాదన్నారు, ఈయన చేసేదంతా వేస్ట్ అన్నారు. ఐటీ అంటే ఐటీని గురించి కూడా ఐటీ తిండి పెడుతుందా అన్నారు. కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తే నా ఒక్క పబ్లిక్ పాలసీ, ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈరోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. ఇలాంటి అనేక నిర్ణయాలు చేశాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పబ్లిక్ పాలసీ ఒక డెడ్లీ కాంబినేషన్. పబ్లిక్ పాలసీ చేయడమే కాదు, దాన్ని అమలు చేయాలి, ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇండియాకు కొన్ని అడ్వాంటేజెస్. ఒకటి, ఆర్థిక సంస్కరణలు 1991లో ప్రారంభించాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అది కూడా ప్రారంభించింది మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు.
దేశానికి ఒక దశ దిశ నిర్దేశించాం. ఆ తర్వాత మీరు చూస్తే సరే, ఇప్పుడే అందరూ మాట్లాడారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. నిన్నే 30వ వర్ధంతి కూడా చేసుకున్నాం. రెండో అడ్వాంటేజ్, అరౌండ్ 95 mid-90s లో టెక్నాలజీ అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నాం. మూడోది ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ ఉండే ఏకైక దేశం భారతదేశం. ఈరోజు జర్మనీని చూస్తున్నా. ఒకప్పుడు జర్మనీకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, చాలా అడ్వాన్స్డ్ లో ఉండేవాళ్ళు. టెక్నాలజీ అంటే జర్మనీ. ఇంకా కూడా ఎకానమీలో మీరు చూస్తే ఇప్పటికి మనం 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. మొన్నే ఇప్పుడిప్పుడే జపాన్ క్రాస్ చేశాం. తొందరలో జర్మనీని క్రాస్ చేయబోతున్నాం. 2028కి భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఉంటుంది. 2038కి భారతదేశం 2nd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. 2047కి మీరు గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 ఎకానమీ కావాలనేది మనందరి ఆలోచన, ధ్యేయం. ఇది చూసినప్పుడు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు ఇంకొక పక్కన ఇండియాకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, నరేంద్ర మోడీ. ఈరోజు మీరు ఆ నాయకత్వాన్ని మనం చూసినప్పుడు రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ అడ్వాంటేజ్ లో ఇప్పుడే మీరు చూశారు, ఒక పక్కన లోకేష్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్, నేను తిరుపతి యూనివర్సిటీనే. నరేంద్ర మోడీ గారు మామూలు యూనివర్సిటీనే. అదే మరి పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, రామ్మోహన్ నాయుడు, ఆయన పర్డ్యూ యూనివర్సిటీ. ఇంకో పక్క భరత్ ఉన్నాడు, ఈయన కూడా బాగా చదువుకొని ఇండస్ట్రీ పేరెంట్స్ పెడితే అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి. ఈరోజు నేను చేసిన ప్రయోగం మీరు చూస్తే, తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. 2047కి నెంబర్ 1 కమ్యూనిటీ ఎవరికి అనుమానం అవసరం లేదు. ఇండియన్స్ విల్ బి నెంబర్ 1 గ్లోబలీ బై 2047. ఇండియా విల్ బి నెంబర్ 1 బై 2047. బట్ తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలని నా ఆలోచన. ఎవరికైనా అనుమానం ఉంటే తీసేయండి మీ మైండ్లో నుంచి, ఇది సాధ్యం కాదని. ఈ రోజు ఉన్నాడు రామ్మోహన్ నాయుడు, 12 ఏళ్ల నుంచి ఎంపీగా ఉన్నాడు. ఈ రోజు యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్, కేంద్రంలో యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ ఎవరంటే మన రామ్మోహన్ నాయుడు. అదే మరి బాగా చదువుకున్నాడు. ఛాలెంజెస్ అంటున్నాడు, ఛాలెంజెస్ కాదు, ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ రెండు ఉంటాయి. గ్లామర్ తో సమానంగా రాళ్లు కూడా పడతా ఉంటాయి. రాళ్లు పడినప్పుడు తప్పించుకొని తిరిగి ముందుకు పోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇంకొక పక్కన చూస్తే ఈసారి నేను సెలక్షన్ లో కూడా సెటిల్ అయిన వాళ్ళు కూడా మీరు చూస్తే, ఇంకొక మంత్రి ఉన్నాడు మన దగ్గర, చంద్రశేఖర్, కేంద్రంలో పెంబసాని. ఆయన రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఇన్ ది పార్లమెంట్. ఆయన కూడా మీ మారిగా ఒక ఎన్ఆర్ఐ. నేను ఇచ్చిన పాలసీ అందిపుచ్చుకొని అమెరికాకు పోయి, అమెరికాలో గుంటూరు మిర్చది, అమెరికాకి వెళ్లి అమెరికాలో ఒక ఐటీ కంపెనీ పెట్టి హెల్త్ లో ఈరోజు 1 ఆఫ్ ది రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ అయ్యారు. ఈరోజు మీ అందరు నేను చూస్తున్నాను, నేను ఎక్కడికక్కడ మీ అందరితో మాట్లాడుతున్నా. ఈరోజు మీరు చూస్తే 25 ఏళ్లకు మునుపు మనం చేసిన ఆలోచన,
ఈ రోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఆ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా ఇండియన్స్, అందులో 30% తెలుగు వాళ్ళు ఉండడం నేను గర్వపడుతున్నాను. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి వచ్చాం. ఈరోజు రావాల్సింది మీరు వెల్తియెస్ట్ కమ్యూనిటీగా తయారు కావాలి, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా తయారు కావాలని నేను ఆకాంక్షిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అందరినీ నేను మళ్ళీ ఒక అజెండా మీకు ఇవ్వబోతున్నా. ఏదో మంత్రులకే అజెండా కాదు, మీకు కూడా ఒక అజెండా ఉంటుంది. మీరు కూడా అజెండా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్నిసార్లు అభినందించినా తక్కువే అవుతుంది. మొన్న ఎన్నికల్లో ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. ఆ రోజు మేము రాష్ట్రం కోసం ఆలోచించాం. నేను ఆలోచించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. ఏ మాత్రం కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం జరగాలంటే ఇది ఒకటే మార్గం అని ముందుకొచ్చాడు. అదే సమయంలో మేము ముందు చూపుతూ ఆలోచించాం. బీజేపీ కూడా ముందుకొచ్చారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ముందుకొచ్చి ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశాం. ఆ రోజు మేమందరం ఒకే మాట చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం రావాలి, మళ్ళా తెలుగు జాతి ముందుకు పోవాలి. దీనికి సహకరించమంటే మీరు ఎక్కడెక్కడో దేశాల నుంచి ఎవరిని అడగకుండా మీ సొంత డబ్బులు 4-5 లక్షల రూపాయల ఖర్చులు పెట్టి అక్కడి నుంచి ఇంక మినిమం ఓన్లీ రావడానికి పోవడానికి కొంతమంది నెలలున్నారు, కొంతమంది 6 నెలలున్నారు, 3 నెలలున్నారు, 2 నెలలున్నారు, 2 ఏళ్లు ఉన్నారు, కేసులు పెట్టించుకున్నారు మాతో సమానంగా. అల్టిమేట్ గా మీ అందరి త్యాగాల ఫలితం 94% స్ట్రైక్ రేట్ తో గెలిచింది మొట్టమొదటిసారి చరిత్రలో. ఇప్పుడే లోకేష్ గారు అన్నారు, ఆ రోజు అందరూ అడిగారు నన్ను, మీకు అనుభవం ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది, కానీ మీరు చేయగలుగుతారా? ఇర్రిపేరబుల్ స్థాయిలో ఉంది, ఇది అసాధ్యమని అందరి అభిప్రాయం. మేము లోపలికి పోతే ఎంత లోతుందో నాకే తెలియదు, 4వసారి ముఖ్యమంత్రి గాని అంత అఘాతంలోకి వెళ్లిపోయింది. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. ఇంకొక పక్క చాలా సమస్యలు, నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయను, నేను అక్కడనే క్రిటిసైజ్ చేస్తా. కాబట్టి అక్కడి నుంచి మీరు చూస్తే 18 నెలల్లో ఒక చరిత్ర. ఏపీ బ్రాండ్ నెంబర్ 1 బ్రాండ్ గా తయారు చేశాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు చిరునామాగా తయారు చేశాం. అందరూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు. ఒక స్టెప్ ముందుకు పోయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి చిరునామాగా తయారు చేశాం. 25 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. నేను గర్వపడుతున్న ఇక్కడ మంత్రులందరూ కూడా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్ట్మెంట్, అదే మరిగా భరత్ గారు ఇంకా మిగిలిన మినిస్టర్స్ అందరూ కూడా పోటీ పడ్డారు. పోటీ పడి ఈరోజు మీరు చూస్తే దేశంలో వచ్చిన పెట్టుబడులు ఒకే రాష్ట్రానికి 25.3% రావడం ఇది ఒక చరిత్ర, ఎప్పుడు లేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు, గూగుల్ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, డేటా సెంటర్, ఏఐ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ రిఫార్మ్స్. దేశానికి వచ్చినటువంటి అతి పెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఒక పాలసీ 99 పైసలకు 1 ఎకరా భూమి ఇస్తానంటే నేను కూడా ముందు వెనక ఆలోచించా. ఐటీ మినిస్టర్ గారు లేదు, ఇవ్వాలి, విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా తయారు చేయాలని చెప్పి ముందుకు వచ్చారు. అది కూడా ఇంపార్టెంట్ కంపెనీస్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటి కూడా
ఇద్దామంటే ఇచ్చాం. ఈరోజు విశాఖపట్నం 18 నెలల్లో బెస్ట్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా అక్కడికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక సింపుల్ పాలసీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం ఒక అడుగు వేస్తే ఇంకొక 2 అడుగులు కలిసి వస్తాయి. ఆర్సీఆర్ మిత్తల్ 1 lakh crores తో స్టీల్ సిటీనే కడుతున్నాడు. ఇంకొక పక్కన నిన్నే ఫౌండేషన్ వేశాం, గ్రీన్ ఎనర్జీ, తెలుగువాడే గ్రీన్ కో. అందులో మీరు చూస్తే ఎప్పుడో నేను సోలారు, విండ్, పంప్డ్ స్టోరేజ్ పర్మిషన్ ఇచ్చాను. ప్రపంచంలో ఫస్ట్ టైం హైబ్రిడ్ మోడల్లో 5 రూపాయలకు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు చిరునామాగా తయారైంది. ఎక్కడా లేదు ఇలాంటిది. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, మేము గ్రీన్ హైడ్రోజన్ పోతాం, గ్రీన్ అమోనియా పోతామని మాట్లాడుతున్నారు. అలాంటిది మీరు ఒకసారి చూస్తే డెవలప్డ్ కంట్రీస్ యూరోప్ గాని, అమెరికా గాని, చైనా గాని ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం 1.5 మెట్రిక్ టన్స్ అమోనియా తయారు చేసే కేంద్రంగా కాకినాడ తయారవుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అల్టిమేట్ గా $10 బిలియన్ ఖర్చు పెట్టబోతున్నారు. ఈరోజు ఇక్కడ ఉండే మీ అందరికి కూడా ఒక ఐడియా ఉండాలి. ఎనర్జీలో చాలా వరకు ట్రాన్స్ఫర్మేషన్ వస్తా ఉంది. ఇంటిపైన కరెంట్ ఉత్పత్తి చేసుకుంటున్నాం, పొలంలో కరెంట్ ఉత్పత్తి చేసుకుంటున్నాం. మనకు కావలసిన కరెంట్ మనమే ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి హైబ్రిడ్ మోడల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలో మీరు ఒకసారి చూస్తే తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి చేయడమే కాకుండా ప్రొక్యూర్మెంట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ₹5.19 ఆవరేజ్ ఒక యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఉంటే ఈ సంవత్సరం ₹4.80 వస్తుంది. 3 ఏళ్లలో లెస్ దెన్ ₹4 తీసుకొస్తున్నాం. అంటే ప్రపంచంలో ఎక్కడా ఈ ప్రయోగం జరగలేదు. ₹5.19 నుంచి ₹4 కంటే తక్కువ ఒక్క యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ సాధించామంటే ఇది ఒక చరిత్ర అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 18 నెలల్లో దీనివల్ల డేటా సెంటర్స్ అన్ని మన దగ్గరకు వచ్చే పరిస్థితి వస్తుంది. రేపు ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున ముందుకు పోయే పరిస్థితికి వస్తాం. ఈ 2-3 కాకుండా బీపీసీఎల్ 1 lakh crores రిఫైనరీ పెడుతున్నారు. ఎన్టీపీసీ, అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెట్ క్యాప్ ఈ 2 కలిపి 1,65,000 కోట్లు పెట్టి గ్రీన్ హైడ్రోజన్ కోసం ముందుకు పోతున్నాయి. ఇప్పటికే మంత్రి గారు చెప్పారు, అందరూ చెప్పారు. ఈరోజు మీరు చూస్తే దగ్గర 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. దీనివల్ల ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు అన్నామో ఇది అమలు చేస్తే తప్పకుండా 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ దిశగా ముందుకు పోతున్నాం. ఈసారి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. మీతో మాట్లాడుతూ ఉంటే నాకు ఊర్లు జ్ఞాపకం వస్తున్నాయి. మీరు చెప్పే ఊర్లన్నీ కూడా చూసినప్పుడు రాష్ట్రం మొత్తం అడిగొప్పల, లేకపోతే గుంటూరు, చీరాల, పల్నాడు ఒకటి కాదు, అన్ని చీపురుపల్లి, కారంచేడు, కనిగిరి, పూతలపట్టు, నాయుడుపేట ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క ఊరు నుంచి మీరు ఇక్కడికి వచ్చారు. మీ ఊర్లో అవకాశాలు కల్పించే బాధ్యత, అక్కడుండే ప్రజలకు బంగారు భవిష్యత్తు కల్పించే బాధ్యత, వికేంద్రీకరణతో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికోసం ముందుకు పోతున్నాం. విశాఖపట్నం రీజియన్, తిరుపతి రీజియన్, అదే మరి అమరావతి రీజియన్ 3 రీజియన్లుగా చేసి మొత్తం కూడా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజే ఇస్ ఎక్సలెన్సీ అంబేద్కర్ ఒక ప్లేస్ చెప్పారు. వాట్ ఈస్ దట్ ప్లేస్ సార్?
లిస్టన్ స్టైల్. ఆ కంట్రీని చూస్తే 40,000 జనాభా, ప్రపంచంలో రిచెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్. చిన్న ప్రాంతం, ఒక కౌంటీ, మీ పంచాయతీ అంతా. మీ పంచాయతీ అంత కంట్రీ ఇండియా కంటే 2 లక్షల టైమ్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ సంపాదిస్తున్నారంటే ఏంటి, వాళ్ళేం దేవతలా? కాదు. విజన్, డిటర్మినేషన్, సరైన మార్గం, టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు. అందుకే మీకు చెప్తున్నా, ఈరోజు ఆ రోజు ఐటీతో ప్రారంభించా, ఈరోజు ఏఐ, డేటా సెంటర్, క్వాంటమ్ కంప్యూటింగ్ మాట్లాడుతున్నా. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు స్పేస్ సిటీ ఎక్కడో ఎలాన్ మాస్క్ అక్కడ పెట్టేది కాదు. ఈరోజు తిరుపతి దగ్గర స్పేస్ సిటీ ప్రారంభించాం. ఇప్పటికే 2 కంపెనీలు వచ్చాయి. రేపు రాబోయే రోజు సెటిలైట్స్ అన్ని లాంచ్ చేయడానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. 2, డ్రోన్ సిటీ. ఫ్యూచర్ అంతా డ్రోనే. యుద్ధాలు కూడా మనుషులు చేసే పని లేదు. ఇంకా ఎవడి తెలివి ఎక్కువ ఉంటే పవర్ఫుల్ డ్రోన్ తయారు చేస్తే విత్ ఇన్ మినిట్స్ ఈజ్ ది కింగ్ మేకర్. దట్ విల్ బి ది గేమ్ చేంజర్. అందుకే ఓర్వకల్లో డ్రోన్ సిటీ తీసుకొచ్చాం. డిఫెన్స్ అప్లికేషన్స్, సివిలియన్ అప్లికేషన్స్ అందరూ మాట్లాడుతున్నారు. 26లో డ్రోన్ ట్యాక్సీ ఆంధ్రప్రదేశ్ లో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డ్రోన్ అంబులెన్స్ కూడా వస్తాయి. డ్రోన్స్ తో నేచురల్ ఫార్మింగ్ కూడా డ్రోన్ తో స్ప్రే చేసి, జీవామృతం ఇలాంటివన్నీ కూడా స్ప్రే చేసేదని కూడా తీసుకొస్తున్నా. నేను ఒకటే మంత్రి గారికి చెప్తున్నా, ఆయన వర్కౌట్ చేసుకొని మీరు సిద్ధంగా ఉండాలి. సివిల్ ఏవియేషన్ కాబట్టి దానికి పర్మిషన్ అన్ని ఇవ్వాలి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డ్రోన్స్ అన్ని మన దగ్గరనే తయారై ఆపరేషన్ చేసే పరిస్థితికి వస్తాం. మనం ప్రపంచంలో ఎవరికంటే తక్కువ కాదు, అందరికంటే ముందుంటాం. 3వది ఎలక్ట్రానిక్ సిటీ. అన్ని కూడా ఇంకా డివైస్ అన్ని కూడా ఎలక్ట్రానిక్స్. మీకంతా కూడా ఫోన్లంతా మీరందరూ చదువుకొని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీరు ఆపరేట్ చేస్తున్నారు. భవిష్యత్తులో మొత్తం ఐఓటీస్, సెన్సార్స్, డ్రోన్స్, సీసీటీవీ కెమెరాస్, ఇంకా యు నేమ్ ఎనీథింగ్ ఇవే ఉంటాయి. అదే మరి ఇంకొక పక్కన హెల్త్ కోసం హెల్త్ డివైస్ అన్ని కూడా తయారు చేస్తాం. డయాగ్నోసిస్ కూడా తయారు చేస్తాం. ఫార్మా అంతా కూడా పెద్ద ఎత్తున. ఫార్మా అయితే రేపు తొందరలోనే పర్సనల్ మెడిసిన్. ఏ వ్యక్తికి ఏ మందు కావాలనో తయారు చేసి మీకు ఇచ్చే బాధ్యత కూడా వస్తుంది. అలాంటి ఇంకొక పక్కన బిల్ గేట్స్ తో వర్కౌట్ చేస్తూ వాళ్ళ ఫౌండేషన్ తరఫున సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ తీసుకొస్తాం. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ హెల్త్ అండ్ ఆల్సో రియల్ టైమ్ మానిటరింగ్. ప్రపంచంలో ఏ దేశం కూడా 100% సక్సెస్ కాలేదు. మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా ఉంటుంది. జీవన ప్రమాణాలు పెరుగుతాయి. డిసీజ్ ప్రొఫైల్ కూడా కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఇంకొక పక్క ఎక్కడా లేదు ఇప్పటికీ. నేచురల్ ఫార్మింగ్ 1.8 అంటే 18 లక్షల మంది, 18 లక్షల ఎకరాలు చేస్తున్నారు. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జరుగుతా ఉంది. నేను ఎప్పుడు కూడా ఇటీవల కాలంలో మీరు చూస్తే ఒకప్పుడు నీళ్లు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. ఈరోజు గర్వంగా చెప్తున్నా, మొన్న ఖరీఫ్ అయింది, ఇప్పుడు రబీ వస్తా ఉంది. ఈ సమయంలో 950 టీఎంసీ నీళ్లు ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్లో ఉన్నాయంటే అది ఈ ప్రభుత్వం సాధించిన ఘనమైన విజయం. వాటర్ సెక్యూరిటీ ఏమైనా అవుతాయి, అలాంటి చేయగలిగాం. ఇవన్నీ చేసిన తర్వాత నేను ఇక్కడ మిమ్మల్ని నా పని నేను చేస్తా, మీ పని మీరు చేయాల. అందరికంటే బాగా చదువుకొని ఇక్కడికి వచ్చారు.
అందరికంటే బాగా చదువుకొని అమెరికాకి వెళ్ళారు. ఈరోజు ఏఐ అంటే దానికి చిరునామా మనమే. ఆల్ ఐటీ కంపెనీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఆల్ CEOs ఆర్ డిప్యూటీ CEOs ఆర్ ఏఐ అనలిస్టులు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, అందరూ ఇండియన్సే ఉన్నారు. అందులో తెలుగు వాళ్లే ఉన్నారు. ఇక్కడ మీకు కావాల్సింది అప్లికేషన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేను చేసింది అవేర్ అనే ఒక వ్యవస్థ పెట్టి, అవేర్ ద్వారా 45 పారామీటర్స్ రియల్ టైంలో తెప్పిస్తున్నాం. అన్ని రిజర్వాయర్స్ లో సెన్సార్లు పెట్టాం, బావుల్లో సెన్సార్లు పెట్టాం, గ్రౌండ్ వాటర్, టెంపరేచర్, హ్యూమిడిటీ, ఎయిర్ క్వాలిటీ, ఎవ్రీథింగ్. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా కొత్త ఇది వస్తే దానికి అది కూడా అమలు చేసి డేటా రియల్ టైం డేటా వస్తుంది. మీరు గుర్తుపెట్టి శాండ్ బాక్స్ పెడుతున్నాం తొందరలోనే. హిస్టారికల్ డేటా అంతా కంప్యూటరైజ్ చేశాం. ప్రజెంట్ డేటా అంతా ఆన్లైన్ లో ఉంటుంది. అదే సమయంలో రియల్ టైం డేటా వస్తుంది. నౌ వీఆర్ వర్కింగ్ AI మాడ్యూల్స్. అంటే లోకేష్ గారు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అది కూడా వాట్సాప్ గవర్నెన్స్. ఈరోజు 800 సర్వీసులు రియల్ టైంలో వాట్సాప్ గవర్నెన్స్ లో సర్వీస్ అని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది చేసిన తర్వాత ఇప్పుడు సొల్యూషన్ కూడా రేపు రాబోయే రోజుల్లో రియల్ టైంలో లాస్ట్ మైల్ కి AI ఉపయోగించి రియల్ టైంలో కమ్యూనికేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అంటే ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, నేను చాలా అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాను. 2047కి అంటే 22 ఏళ్లే. ఇంత మునుపు మిమ్మల్ని నేను ప్రోత్సహించింది, ఐటీ పెట్టింది, టేక్ ఆఫ్ అయింది మీరు చూస్తే 30 years, 30 కూడా కాదు. 1996, 97లో స్టార్ట్ చేశాం హైటెక్ సిటీతో. అక్కడి నుంచి ముందుకు పోయాం. ఈ రోజు 22 సంవత్సరాల్లో మీరు డిఫరెంట్ వరల్డ్ చూడబోతున్నారు. బీ క్లియర్. ఇమాజిన్ చేయకుండా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి స్విట్జర్లాండ్కి వచ్చి ఐర్లాండ్కి పోయి మీరు ఆనందపడిపోయి బాగుందిలే అనుకుంటే కుదరదు. అది కాదు. స్కై ఈజ్ ది లిమిట్. మీరు ఎంత ఇమాజిన్ చేయగలిగితే అంత భవిష్యత్తు ఉంటుంది. మీకు మాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది. గుర్తుపెట్టుకోవాలి, నేను ఊహించుకుంటున్నాను, మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నారు. స్విట్జర్లాండ్ ఉంది, ఐర్లాండ్ ఉంది, జర్మనీ ఉంది, లేకుంటే డెన్మార్క్ ఉంది, మాల్టా ఉంది, అన్ని దేశాలు ఉన్నాయి. మీరు ఆ దేశాలు నేర్చుకుంటే చాలు. అట్లా కాకుండా ఆ దేశంలో ఉన్నా మా పేరు చెప్పమంటే నేను అది చెప్పడం లేదు. నేను కోరుకునేది, అక్కడ గ్రామాల నుంచి వచ్చారు, అక్కడ పరిస్థితులు మీకు అర్థమైనాయి. ఇప్పటికి కూడా మొన్న కూడా మేము నారావారిపల్లికి పోయాం. ఎందుకంటే మనము పుట్టిన ఊరిని శాశ్వతంగా మరిచిపోకూడదు. పుట్టిన ఊరు జన్మభూమిని మరిచిపోతే చరిత్రహీనులు అయిపోతాం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కర్మభూమిని కూడా మర్చిపోకూడదు. మీకు అది కూడా చెప్తున్నా, NRIs అందరికీ చెప్తున్నా, దిస్ ఈజ్ ది మై మెసేజ్. గట్టిగా కూడా చెప్తున్నా, కర్మభూమికి వచ్చి మీరు ఇక్కడ గాని ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళకు ఒక క్యారెక్టర్ ఉంది. సింగపూర్ పోతే చాలా డిసిప్లిన్ గా ఉంటారు. నేను ఎప్పుడూ చెప్పాను, ఫైన్ సిటీ, లేకపోతే కేనింగ్ కూడా ఇంకా ఎక్కువ అయితే అక్కడ మాత్రం డిసిప్లిన్ గా ఉంటాం. ఎక్కడన్నా లిబర్టీ ఇస్తే మాత్రం ఇంకా రెచ్చిపోతాం. రెండోది, మోస్ట్ యాక్సెప్టబుల్ కమ్యూనిటీ ఇన్ ది వరల్డ్ ఇండియన్ కమ్యూనిటీ. నేను గర్వపడుతున్నా. ఎక్కడైనా సరే వెళ్ళండి, ఆ దేశంలో ఉండే ప్రజలతో మమేకం అయిపోతారు. నీరు పాలు మరి కలిసిపోతారు. సెపరేట్ కూడా చేయలేరు. మళ్ళీ హంసలు పట్టుకు రావాలి సెపరేట్ చేయాలంటే. అలాంటి కమ్యూనిటీ ఇది. దీనికి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఒక జియో పొలిటికల్ గాని, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ గాని, ప్రపంచానికే సేవలు అందించే
నాయకత్వం ఒక్క భారతదేశానికి సొంతం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నాలెడ్జ్ ఎకానమీలో ఏ దేశానికి లేదు. ఈ రోజు ఇక్కడ మీరు వస్తే, యూరోప్కి వస్తే ఏజింగ్ ప్రాబ్లం, చైనాకు పోతే ఏజింగ్ ప్రాబ్లం, జపాన్కు పోతే ఏజింగ్ ప్రాబ్లం. నిన్న తైవాన్ నుంచి వచ్చి అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండేవాడు 0.9% వాళ్ళ పాపులేషన్ గ్రోత్ రేట్. వాళ్ళు ఇంజనీర్స్ అందరినీ మీ వాళ్ళు పంపేయండి బ్లూ ఎకానమీకి, మా దేశంలో ఇచ్చే శాలరీస్ ఇస్తాం, గౌరవంగా చూస్తాం అని వాళ్ళు చెప్పే పరిస్థితికి వస్తున్నారంటే, ప్రపంచం మొత్తం భారతదేశం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి బ్లూ ఎకానమీకి, సర్వీస్ సెక్టర్కి మన సహాయం కోరే పరిస్థితి వచ్చింది. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది మీ చేతల్లో ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి ఇన్స్టిట్యూషన్స్ బిల్డప్ చేయడం నాకు ఒక ప్యాషన్. 2018-17 ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఎన్ఆర్టీని కూడా యాక్టివేట్ చేశాం. అమెరికా పోయినప్పుడు నేను ఆ రోజు కేపీఎంజీని పెట్టి ప్రపంచం మొత్తం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమన్నాను. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటంటే, ఆ దేశంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అక్కడుండే వాళ్ళందరినీ ఆంటర్‌ప్రెన్యూర్స్ గా ఎట్లా కన్వర్ట్ చేయాలి. నేను ఫ్రమ్ ది బిగినింగ్ ఒక విషయం మాట్లాడా, మీ అందరితో గుర్తుపెట్టుకోవాలి. ఐటీ ఉద్యోగాలు వచ్చినప్పుడు మన వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ వచ్చేది కాదు. లండన్ నుంచి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి, ప్రొఫెసర్ తీసుకొచ్చి టీచింగ్ పెట్టాను. దట్ వర్ ది డేస్. అప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే, మొత్తం కంప్యూటర్లో డేటా ఎంటర్ చేసేవాళ్ళం. అమెరికాలో డే టైం, మనకు నైట్ టైం, మనకు డే టైం, వాళ్ళకు నైట్ టైం. ఆ జోన్ అడ్వాంటేజ్ తీసుకొని చేశాం. దాంతో మనం అంతా మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసేవాళ్ళం ఆ రోజుట్లో. అప్పుడే చెప్పా, దీంతో గుమస్తా ఉద్యోగాలు చేస్తే గుమస్తాలుగా మిగిలిపోతాం, ఇది కాదు, ప్రోడక్ట్స్ తయారు చేయండి, అక్కడ భవిష్యత్తు ఉంటుందని ఆ రోజు చెప్పా. నేను ఇప్పుడు కూడా చెల్లమ్మ చెప్తా, ఆడబిడ్డ చెప్తా ఉంది, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీ మైండ్లో ఉండాలి. ఏదో జాబ్ సీకర్ కాదు, జాబ్ ప్రొవైడర్గా తయారు కావాలి. మీరు ఉద్యోగం చేయడం కాదు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో మీరు ఉండాలంటే నా సంకల్పం ఫ్రమ్ ది బిగినింగ్. ఇప్పుడు కూడా దీనికి 2018 అమెరికాకు పోయినప్పుడు, కాలిఫోర్నియా పోయినప్పుడు ఫాల్కనెక్స్ ఒక ఆర్గనైజేషన్ పెట్టాం. ఈ 7 సంవత్సరాల్లో 30x డెవలప్ అయింది. అది 30 టైమ్స్. దాని వాల్యుయేషన్ చూస్తే $3.7 బిలియన్. ఇప్పుడు 210 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒక్క ఇష్యూ మీరు చూసినప్పుడు ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఈసారి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. ఆంధ్రప్రదేశ్ లో రతన్ టాటా ఇదే ఒక స్పిరిచువల్ లీడర్. ఆయన ఆర్గనైజేషన్ ఏ విధంగా ఒక ఎంపైర్ గా తయారు చేసి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలని దీనికి తీసుకొచ్చాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, దిస్ మై కాన్సెప్ట్. అయితే నేను మామూలుగా డాక్రా సంఘాలను కూడా చదువుకొని ఆడబిడ్డలను కూడా పారిశ్రామికవేత్త చేయాలని 1 ఆంటర్‌ప్రెన్యూర్ పెట్టాను. మీరంతా చదువుకున్నాళ్ళు, ఐటీ చేసిన వాళ్ళు. నేను అందుకే ఒక మాట చెప్పాను, భార్యాభర్త ఇద్దరు ఐటీ చేస్తే రిస్క్ అనుకుంటే ఒకరు ఉద్యోగం చేయండి, ఒకరు ఆంటర్‌ప్రెన్యూర్ గా కన్వర్ట్ కాండి, వ్యాపారం చేయమని. సక్సెస్ అయితే ఇద్దరు మళ్ళా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పాం. దానికి మీరు కట్టుబడి ఉండి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా సన్ రైజ్ కనెక్ట్స్ అనే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అనేక మార్గాలు, నేను ఓన్లీ ఐడియా మాత్రం ఇస్తున్నా, మీరు ముందుకు రావాలి. మీ డయాస్పోరా నుంచి మీరు ఆంటర్‌ప్రెన్యూర్ కావడం ఫస్ట్ ప్రయారిటీ. అందరూ మీరు
అమరావతికి రావాలి, ఆంధ్రాకి రావాలి, మీరే పెట్టుబడులు పెట్టాలి నేను అడగడం లేదు. నేను మీరు కోరుకున్నది, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీరు బాగుంటే వీళ్ళు నా వాళ్ళని చెప్పుకుంటే నాకు చాలు, నేను గర్వకారణం, అది నాకు కావాలి. అక్కడ ఏం చేయాలి నేను చేస్తాను. మీరు ఆ స్ఫూర్తి రావాలి. అక్కడ కూడా మీరు పెట్టుబడులు పెడతానంటే వెల్కమ్ చేస్తాం. ఇక్కడ వచ్చినప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్స్ గా మీరు జాయిన్ కావచ్చు. అవసరమైతే మీరే ఒక ఫండ్ క్రియేట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో మీరు కూడా ఎవరైతే అలాంటి ఇన్నోవేటర్స్ ఉంటారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి మీరు కూడా దాంట్లో వెంచర్ క్యాపిటల్ పెట్టచ్చు, ఒక మార్గం. 2, మీరే స్టార్టప్లు చేయొచ్చు. 3, ఈ 2 కాదంటే మీరు కూడా మెంటర్స్ గా చేరొచ్చు. మీ ఊర్లో ఉండే నలుగురికి మెంటరింగ్ చేసి మీరు ముందుకు పోయే పరిస్థితి కూడా మీరు తీసుకోవచ్చు. దీనికి అంతటికి నేనేమనుకుంటున్నానంటే ఈరోజు ఒక 50 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐ కోసం ఎన్ఆర్టీ తరఫున మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ఒక 50 కోట్ల రూపాయలు కార్పస్ ఇస్తా, నిధి పెడతా. ఇది బిగినింగ్ మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే. ఇది మీరు ఎంత పెరిగితే అంత అండగా నేనుంటా, మేముంటాం. దానివల్ల మీకు ఒక ఊపు వస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి మెంటరింగ్ ఉంటుంది. నేను అక్కడ 5, ఒకటి మెయిన్ హబ్ అమరావతిలో ఉంటుంది, విశాఖపట్నం, రాజమండ్రి, అమరావతి, తిరుపతి, అనంతపూర్, ఈ 5 జోన్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ఆర్ఐ 195 దేశాల్లో బ్రాంచెస్ ఉంటాయి, ఎన్ఆర్టీ ఉంటుంది. ఇక్కడ పారిశ్రామికవేత్తల్ని మిమ్మల్ని తయారు చేయడం చాలా ఈజీ. మీరు అందరికంటే బాగా నాలెడ్జ్ ఉండేవాళ్ళు కొంచెం మనసు పెట్టండి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేయండి. రొటీన్ థింకింగ్ చేస్తే అన్నిట్లే కనపడొస్తాయి మీకు. కానీ కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచించడం, ఇన్నోవేషన్ కు మీరు నాంది పలకడం, ఇక్కడుండే టెక్నాలజీస్ అన్ని ఉపయోగించుకోవడం చేయగలిగితే, ఇక్కడే దాతిరి రెడ్డి ఉంది, ఆ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్. ఆ అమ్మాయిని చూసిన తర్వాత జాయింట్ కలెక్టర్ గా ఉంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కి ఐఐటిలో పాస్ అయింది. కాబట్టి ఆ అమ్మాయి అయితే చేయగలుగుతున్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇప్పుడు దీనికి డైరెక్టర్ గా పెట్టాం, సీఈఓగా పెట్టాం, పనిచేస్తున్నారు. ఒక మహిళ. మిమ్మల్ని అందరినీ పారిశ్రామికవేత్తలు చేయడానికి ముందుకు పోయినప్పుడు మహిళలు కూడా ముందుకు రావాలి. ఈ రోజు నేను దావోస్కి వస్తే 12 మంది టీంతో వచ్చాం, అందరూ యంగ్స్టర్స్. నేను ఒక్కడనే అనుభవం ఉండేది. నేను వీళ్ళందరికంటే ఆలోచనలో ఎప్పుడూ ఎంగే, దాంట్లో డౌటే లేదు. వాళ్ళ ఆలోచనలంతా కూడా కొంచెం లీజర్ గా ఆలోచిస్తూ ఉంటారు, నేను మాత్రం చాలా ఫాస్ట్ గా ఆలోచిస్తూ ఉంటాం. వీళ్ళందరికీ ఎక్స్పోజర్ ఇవ్వాలి, హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ చెప్పడానికి ఈరోజు ఒక 6-7 మంది యంగ్స్టర్స్ అందరినీ ఇక్కడికి ఐఏఎస్ ఆఫీసర్ కూడా తీసుకొచ్చాం. ఐఏఎస్ ఆఫీసర్ అనగానే ఉద్యోగం వస్తే, ఉద్యోగం అంటే ఇంక పెత్తనం అనుకుంటారు, నాట్ ప్రోయాక్టివ్ గా ఉండరు. ఆ చేంజ్ తీసుకురావడానికి వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ తీసుకొచ్చాం. 2వది, మీలో కల్చర్ రావాలి. మీ ఊరు నుంచి ఎవరైనా మీ బంధువులో, మీ స్నేహితులో, మీతో పుట్టిన వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, వాళ్ళకు కూడా హ్యాండ్ హోల్డింగ్ మీరు ఇవ్వాలి. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే P4 తీసుకొచ్చాను. ఒకప్పుడు P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, రోడ్లు వేస్తున్నాం, ఐటీ కంపెనీలు వచ్చాయి, అనేక విధాలుగా సంపద సృష్టిస్తున్నాం. ఈ సంపద సృష్టి ఎంతవరకు పోయిందంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ వ్యత్యాసం పెరిగిపోయింది. బిలినియర్స్ తయారవుతున్నారు, రిలేటివ్ గా పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు. అందుకే ఈరోజు కొత్త కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు నా మారిగానే ఒక ఊర్లోనే చదువుకున్నారు కదా,
గవర్నమెంట్ స్కూలే కదా, ప్రజలు ట్యాక్సే కదా, అవునా కాదా? అవకాశం మీకు వచ్చింది, నాకు ఒక అవకాశం వచ్చింది, నేను ఇప్పుడు కూడా మర్చిపోలేను. 6 కిలోమీటర్లు నడిచాను హై స్కూల్కి, 6వ తరగతికి. 6 కిలోమీటర్లు నడిచి నా క్యారియర్ నేనే అప్పుడు ఆహార పొట్లాలు కట్టుకొని హై స్కూల్కి పోయి చదువుకొని మళ్ళా ఊరికి వచ్చేవాడిని. 12 కిలోమీటర్లు నడిచాను. ఈరోజు నేను మేనేజ్మెంట్ పాఠాలు ప్రపంచానికి చెప్తున్నా, టెక్నాలజీ పాఠాలు ప్రపంచానికి చెప్తున్నా. వాట్ ఇట్ మీన్స్, అవకాశం వచ్చింది, అంచెలంచెలుగా సద్వినియోగం చేసుకున్నాను. ఈరోజు ఒక ఎన్టీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక మారుమూల ప్రాంతం, మామూలు కుటుంబం, ఒక ఎక్స్ట్రార్డినరీ పర్సనాలిటీ. ఈరోజు చరిత్ర తిరగరాశాడు, ఇంకెవరూ తిరగరాయలేనంత ఎత్తుకు ఎదిగాడు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు ఒక నరేంద్ర మోడీ గారు, ఛాయ్ బాలా. ఈరోజు ప్రపంచంలో మీరు చూస్తే ప్రపంచంలోని అందరికంటే పాపులర్ లీడర్గా, మోర్ స్టెబిలిటీ ఉండే లీడర్గా, ప్రజాస్వామ్యంలో ఎంత పవర్ఫుల్ గా ఉండగలుగుతారా అని నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన కూడా ఒక సాధారణ కుటుంబమే. ఒక అబ్దుల్ కలాం, ఒక అంబేద్కర్, ఒక మహాత్మా గాంధీ, లేకుంటే ప్రపంచంలో ఏ లీడర్ అన్నా తీసుకోండి, పుట్టినప్పుడు ఒక కేజీనే. తర్వాత మీరు పెరిగే కొద్దీ మీరు అనుసరించే విధానాలే కారణం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అంబిషన్ లేకపోతే, యాస్పిరేషన్ లేకపోతే మీరు ఎక్కడుంటారో అక్కడే ఉంటారు. మీలో ఒక యాస్పిరేషన్ మీకోసరం కాదు, జాతి కోసరం, దేశం కోసరం. ప్రతి ఒక్కరిలో ఆ యాస్పిరేషన్ ఉండాలి. వెల్త్ క్రియేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వెల్త్ క్రియేషన్ అవసరం. మెజర్మెంట్, మీ సక్సెస్ చూడాలంటే 1 బిలియన్ ఉందా, లేకుంటే 1 మిలియన్ ఉందా, లేకుంటే ఎంత వస్తుంది ఇయర్లీ, ఇవన్నీ మెజర్ చేస్తాం. కానీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది, మీతో ఎలాంటి సమాజాన్ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం చాలా ముఖ్యం. ఆర్థిక అసమానతలు లేనటువంటి ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ వస్తే అదే నిజమైన సమాజం. యూరోప్ ఈజ్ బెటర్ దెన్ చైనా అండ్ అమెరికా. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ దీనికి నాంది పలుకుతున్నా. ఇంకొక ప్రోగ్రాం కూడా ఈ సందర్భంగా నేను అనౌన్స్ చేస్తున్నా. చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరినీ చదివించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్లో. దీనికి బెస్ట్ యూనివర్సిటీస్ ఎక్కడ చదువుకోవాలన్నా తల్లికి వందనం ఇచ్చాం. 12 వరకు 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. దీనివల్ల 2 అడ్వాంటేజెస్. 1, వాళ్ళకు అండగా ఉండడం. 2, ఏదైతే పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా కొంతవరకు ఇది కావడం. చాలా మంది చదువుకోవాలన్నా లేకుంటే పిల్లలు కావాలన్నా వద్దనే పరిస్థితికి వస్తున్నారు. నేను అది కూడా చెప్తున్నా, భారతదేశం గాని పాపులేషన్ మేనేజ్మెంట్ చేయగలిగితే రాబోయే 400-500 సంవత్సరాలు ప్రపంచం మొత్తం ఒక రెస్పెక్టబుల్ కమ్యూనిటీ కాకుండా పవర్ఫుల్ కమ్యూనిటీగా భారతదేశం తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 47 వరకు ఈ అడ్వాంటేజ్ పనిచేస్తుంది. 47 తర్వాత మాత్రం ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది, పాపులేషన్ డిక్లైన్ అవుతుంది. ఈ రోజు యూరోప్ లో వచ్చిన పరిస్థితి భారతదేశం రాకూడదంటే, ఆంధ్రప్రదేశ్ రాకూడదంటే మీరందరూ కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాలా. ఒకప్పుడు బ్రేక్ సైలెన్స్ అన్నా ఎయిడ్స్ గురించి, ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నా సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటించమని. మనం పుట్టామంటే మన పెద్దవాళ్ళు మనల్ని కన్నారు కాబట్టి ఈ రోజు మనకు ఆ ఆలోచన లేకపోతే సమస్య వస్తుంది. అది కూడా చేయమని కోరుతూ, హైయర్ ఎడ్యుకేషన్ కోసం 4% ఇంట్రెస్ట్, అదే కాకుండా ఎలాంటి గ్యారంటీ లేకుండా ఎంతమంది ఎక్కడ చదువుకోవాలన్నా
పేరెంట్స్ చదివించలేకపోయినా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి 4% వడ్డీ, చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత 14 సంవత్సరాలు రీపేమెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీ ఊర్లో ఎవరైనా పిల్లలుంటే మీరు చెప్పి వాళ్ళందరూ చదువుకోమనండి, బాధ్యత తీసుకోండి. మీరు కూడా P4లో భాగస్వాములు కండి. ఫైనల్ గా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత తొందరలోనే మేము ఏపీ ఫస్ట్ అని ఒక ఆర్గనైజేషన్ కూడా తీసుకొస్తున్నాం. ఈ ఆర్గనైజేషన్ కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ఆర్గనైజేషన్ తిరుపతిలో మీరు చూస్తే నేనే ఆ రోజు శాంక్షన్ చేశాను. ఐజర్ ఐఐటి రెండు ఒక ప్లేస్ లో ఉండే ఏకైక ప్లేస్ తిరుపతి. ఆ 2 ఇన్స్టిట్యూట్స్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో బెస్ట్ రీసెర్చ్ నెక్స్ట్ లెవెల్కి ఏం పోవాలనో నేను చెప్పినట్టు అన్నిటిపైన రీసెర్చ్ చేయడానికి ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని ఏ విధంగా మీరందరూ అసోసియేట్ అవుతారో అసోసియేట్ కావాల్సిందిగా మరొక్కసారి కోరుతూ, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ బ్యానర్ చూపించారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు కావాల్సింది మీ సక్సెస్ చూపించాల. పారామీటర్స్ ఏ దేశంలో ఎంతమంది పారిశ్రామికవేత్తలుగా తయారయ్యారో అది మీరు చెప్పగలిగితే నేను వాళ్ళని పిలిపించి నేను నేర్చుకొని అందరికి నేర్పిస్తా. ఇక్కడుండే మంత్రులు కూడా కోరుతున్నా. రామ్మోహన్ నాయుడు సివిలియేషన్ మినిస్టర్ బయట తిరుగుతూ ఉంటాడు, తిరిగేసి వెళ్లిపోవడం కాదు. ఆయన అందరినీ మిమ్మల్ని ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేసే బాధ్యత ఆయన తీసుకోవాలి. లోకేష్ ఆయన బాగా చదువుకొని వచ్చాడు, చదువుకొని వస్తేనే చాలదు, ఇది కావాల్సింది. ప్రపంచంలో ఉండే మిమ్మల్ని అందరినీ నెంబర్ 1 కమ్యూనిటీ చేయాలంటే యాజ్ ఎ లీడర్ ఆఫ్ తెలుగుదేశం ఆయన మొత్తం ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. భరత్ నాకేదో ఇండస్ట్రీ ఉంది నేను ఆనందంగా ఉన్నా అంటే కుదరదు. నీ పని పారిశ్రామికవేత్తలను ప్రమోట్ చేయడం, అంతేగాని నువ్వు హ్యాపీగా కూర్చుంటే మాత్రం కుదరదు. అప్పుడే మీ అందరికి గౌరవం ఉంటుంది. అందుకే మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, మొన్న ఎలక్షన్ లో ఒక రిస్క్ తీసుకున్నాం. ఒక 70-80 మంది యంగ్స్టర్స్ ని ఎమ్మెల్యేలుగా తీసుకొచ్చాం, ఫస్ట్ టైమర్స్. మంత్రులు 18 మంది ఫస్ట్ మంత్రులు అయ్యారు. పార్లమెంట్ లో యంగెస్ట్ పార్లమెంట్ ఏదైనా ఉందంటే దానికి చిరునామా తెలుగుదేశం పార్టీ, పార్లమెంటరీ పార్టీ. ఇలాంటి అనేకమైనటువంటి హైలీ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్, ఫ్యూచరిస్టిక్ ఇవన్నీ తయారు చేసి ఈ పాలసీలు కూడా ఇచ్చాం. ఇవన్నీ అమలు చేయాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి యూరోప్ లో ఉండే మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, 30 ఏళ్లకు మునుపు భారతదేశానికి గుర్తింపు లేదు. ఈ రోజు ఎక్కడికి పోయినా భారతదేశానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 30 ఏళ్లలో చేసిన పని రాబోయే 10 ఏళ్లలో చేయబోతున్నాం. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇది గాని మనం చేయగలిగితే మనం అనుకున్న డైరెక్షన్ లో మనం పోయే పరిస్థితి వస్తుంది. దానికి అందరూ మెంటల్ గా ప్రిపేర్ కావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, గోదావరి పుష్కరాలకు సిద్ధంగా ఉండండి. అవన్నీ జరుగుతానే ఉంటాయి. దాంట్లో మీరు అసోసియేట్ అవుతానే ఉంటారు. దానికంటే ముందుగా మీరేం చేయాలో కూడా చెప్పండి నాకు. మీరు అది మర్చిపోయేసి నన్ను టెంప్ట్ చేస్తున్నారు. నన్ను టెంప్ట్ చేస్తే నేను సాటిస్ఫై అయిపోతానని. అది చేస్తూనే ఇది కూడా చేసి నా గోల్ ఒకటే, మళ్లీ మళ్లీ చెప్తున్నా. ఒకప్పుడు నేను జూయిష్ గురించి చెప్పేవాడిని, ఈరోజు తెలుగు వాళ్ళ గురించి చెప్పుకునే పరిస్థితి రావాలి. ఆ రోజే సంతోషంగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్.